ఎవరినో మనం స్క్రీన్ మీద యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మనకి ఎవరో ప్రసంగాన్ని చిన్న బిట్ కట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి ఎడిటింగ్ చేసి పంపిస్తే మనకు భలేగా ఉంటది. కానీ నిజానికి ఆ వాక్యాలు మనల్ని పరలోకానికి చేరుస్తాయా అని ప్రశ్న వేస్తే కనుక ఆ వాక్యాలన్నీ కూడా చెప్పే వాళ్ళంతా కూడా భ్రష్టత్వంలో PhD చేశారని మనం తెలుసుకోవాలి. చాలా మంది ప్రసంగికులకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే జనాలు చూసేటప్పుడు ప్రసంగాలు మారిపోతాయి. వాళ్ళకి ఇచ్చిన సమయం కానీ చెప్పే సబ్జెక్ట్ కానీ ప్రతిదీ మారిపోతుంది. ప్రభువారు అలా చేయలేదు. జనాలు ఎక్కువ మంది వచ్చారు కదా అని జోకులు వేయలేదు, ఎంటర్టైన్మెంట్ చేయలేదు, ఎక్కువసేపు చెప్పేద్దాము అనుకోలేదు, వాళ్ళను ఆయన వైపు ఏదో లాగేసుకుందామని కూడా ప్రయత్నం చేయలేదు. కానీ నేడున్నటువంటి ప్రసంగికులకి ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని చెప్పాలి. అంటే ఒక పిచ్చి, తెలుగులో ఇది పిచ్చి అంటే బాగోదంతే. ఏంటి పిచ్చి? జనాలను చూసిన తర్వాత ప్రసంగాలు మార్చేయటం, సమయాన్ని వృధా చేయటం, అంటే నవ్వేజ్. ఇవన్నీ కూడా నేడున్నటువంటి ప్రసంగాలకి అలవాటుగా, ప్రసంగికులకు